నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో ఉద్యమానికి సిద్దమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వాకాడ ఇందిర హెచ్చరించారు. సిపిఎం మండల కమిటీ అధ్యకుడు యు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నాగావళి నది అవతల 9 పంచాయతీలు 42 గిరిజన గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. 19 ఏళ్లుగా వదిలిన పూర్ణపాడు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గిరిజన గ్రామాలను గుర్తించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతుంది. ఈ సందర్భంగా పత్రికా సోదరులతో ఈ కొమరాడ మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆందోళన విషయాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో సుమారుగా 19 సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి పూర్ణపాడు లాబేసు వంతెన ఇప్పటికీ పూర్తి కాలేదు. 3-4 పిల్లర్ల కోసం సంవత్సరాల తరబడి గిరిజనులు, రైతులు, పేదలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 9 పంచాయతీలు, 30 గ్రామాలు కొమరాడ మండలానికి రావాలంటే 70 కిలోమీటర్ల ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇప్పుడున్న అధికార పక్షం పోరాటాలకి వచ్చి మేము వచ్చిన వెంటనే పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో 30 మంది చనిపోయారు. రెబ్బ గ్రామ కుర్రాడు జ్వరం వస్తే వెదురు బొంగులతో ఏరు దాటించినటువంటి పరిస్థితి మనం చూసాము. అది దేశం అంతా కూడా హల్చల్ చేసింది. కానీ ఇప్పటికి కూడా వంతెన సమస్య పరిష్కారం కాలేదు. ఇది ఒక్కటే కాదు, రహదారులు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. రహదారుల మీద అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి మండల శాఖ పోరాటాలు చేసిన ఫలితంగా కొన్ని పరిష్కారమైన, కొన్ని పరిష్కారం కాలేదు. వీటితో పాటు జంజావతి సమస్య 40 ఏళ్ళుగా చూస్తుంది. కేవలం 120 కుటుంబాల సమస్యను ఈరోజు కూడా 2 రాష్ట్రాలతో ఈ ప్రభుత్వం మాట్లాడి పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. రైతులకి నీరు అందటం లేదు, వర్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. వీటితో పాటు వైద్య సేవలు కనీసం అందుబాటులో లేవు. నిన్న మనం చూసాం, గంగరేగ వలస సమస్య, క్యాన్సర్ సమస్య పత్రికల్లో వచ్చింది. దాన్ని పరిశీలన చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి. రావడానికి కారణాలు ఏంటనే లోతులు తెలుసుకోవాలి. ఇది వరకు ఇంటి వద్దకే రేషన్ బియ్యము. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధ మదలను ఐక్యతతో ఎదుర్కోవాలని, లౌకికతను కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య భవనం నుంచి చర్చ్ సెంటర్ వరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలపై వ్యతిరేకతను నూరిపోస్తోందని ఆరోపించారు. ఇటీవలి కాలంలో ముస్లింలపై 112 దాడులు జరిగాయని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ప్రజలు మతాలకు అతీతంగా సహాయం చేశారన్నారు. అలాంటి ఐక్యతను మెచ్చుకోవాల్సిన ప్రధాని విభజనకు ప్రోత్సాహమిస్తున్నారని విమర్శించారు. కఠినంగా శిక్షించాలి. మత సామరస్యాన్ని కాపాడాలి. సార్వభౌమత్వాన్ని కాపాడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి. మత సామరస్యాన్ని బాత్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి దేశ ఐక్యత. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. పి గన్నవరం నియోజకవర్గంలో సుమారుగా 2 కోట్ల బీమా చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేసిన ఘనత నియోజకవర్గానికి దక్కుతుందని శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి బీమా చెక్కులు అందజేశారు. పార్టీలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదరిస్తూ ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్న ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన ఉపాధ్యకుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలాల నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వచ్చినటువంటి వివిధ బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోరి ప్రభుత్వం సత్వర నిర్ణయంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుని వారు తమ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం
వారు పెట్టినటువంటి అమౌంట్లు బాధిత కుటుంబాలకి రిలీఫ్ గా సీఎం గారి నిధి నుండి ఇప్పించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే 12 నెలల వ్యవధిలో ఇంచుమించు 13 సార్లు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ 13 సార్లు చెక్కులు పంపిణీ విషయంలో ఇంచుమించు 2 crores రూపీస్ బాధిత కుటుంబాలకి అందజేశామని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకురాలైనటువంటి పురంధేశ్వరి గారు, ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అన్ని విధాల సంక్షేమం అండ్ అభివృద్ధి 2 విషయాలను కూడా 2 కళ్ళుగా భావించి చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క సహాయాన్ని ఈ ప్రజలందరూ గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారం ఉందో దాంట్లో ప్రత్యేకించి మా నియోజకవర్గం నుంచి ఎప్పటికప్పుడు సత్వరమే ప్రతి మండలంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో శ్లోక స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవ రోజే 300 మంది పిల్లలు అడ్మిషన్ పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలకు తగ్గింపు ఫీజులతో చక్కటి విద్య అందించాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు. విద్యతో పాటు సంస్కృతి, ఉపాధి విలువలు నేర్పేలా ఈ సంస్థలు ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. Having almost 20 years of experience in the field of education, I have always believed that a school should be more than a place of learning. And while counseling, in the counseling sessions, we have been promising you with our sports, with our academics, with our... మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ను, ఇంటర్నేషనల్ స్కూల్స్ను కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడు మండలాలలో కూడా అతి త్వరలో ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్స్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, కాలేజెస్ అనుకోండి, ఇవన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా 4th సిటీగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఈ యొక్క ఏరియాను కూడా మందికి ఒక మంచి హాస్టల్ వసతి ఉంటుంది. ఇక్కడ చదువుకుంటే ఒక ఐఏఎం కావచ్చు, ఒక ఐఐటీలో పొందొచ్చు ఒక సీట్ అని చెప్పేసి స్టూడెంట్స్ అందరికీ ఒక కలలాగా ఉంటుంది. ఆ కళల్ని నిజం చేసే విధంగా మా సంగమేశ్వరను శ్రీనివాసరెడ్డి గారిని కోరేది ఏంటంటే రీజనబుల్ ఫీజు తోటి మీడియం క్లాస్ స్టూడెంట్స్ కూడా, మీడియం క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇటువంటి స్కూళ్ళు అడ్మిషన్ కావాలంటే వాళ్ళు చాలా పగటి కళలాగా ఉంటుంది. కాబట్టి చాలామంది గరీబులు కూడా ఉంటారు. వాళ్ళను కూడా కొద్దిగా తక్కువ ఫీజుతోటి మీరు అడ్మిట్ చేసుకొని వాళ్ళను కూడా ఒక మంచి కళల ప్రపంచాన్ని సూచించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇలా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్ అనగానే ఒకప్పుడు కుర్చీలు ఉంటే టేబుల్ ఉండకపో, టేబుల్ ఉంటే టీచర్లు ఉండకపో, పీఈటీ టీచర్ అయితే. మదనపల్లె, కురబలకోట మండలాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని 6గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం చేనేత నగర్ బస్టాప్ వద్ద ఈ నెల 14న 6గురు అనుమానాస్పద స్థితిలో ఉండగా పట్టుకుని 20 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారం, 762 గ్రాముల వెండి ఆభరణాలు, 5,28,000 నగదు సీజ్ చేసి కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో మదనపల్లి టీఎన్ఆర్ కాలనీకి చెందిన మౌలాలి అలియాస్ బాబు, కర్ణాటక రాష్ట్రం చింతామణి జోగులగడ్డకు చెందిన శంకర్, కురపలకోట నందిరెడ్డి గారిపల్లికి చెందిన నర్సింహులు, మదనపల్లి బొమ్మంచెరు పాకాలవారిపల్లికి చెందిన నవీన్ కుమార్, కృపలకోట
కులపల్లికి చెందిన అనంత విశ్వనాథ్ రెడ్డి, గంగవరం మండలం మాడుగురుకు చెందిన నిరుగట్టి రమేష్ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారన్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రతిభ కనబర్చిన మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, క్రైమ్ సీఐ చంద్రశేఖర్, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. వన్ టౌన్ 2, 2 టౌన్ 6 కేసులు మొత్తం 2024, 25 కేసు ఫోటో తీసుకెళ్ళి సార్ అది కూడా ముందర పెట్టింటే బాగుంది సార్. వద్దులేనా అది ఏందో కనపడుతుంది కనీసం సార్ అలాగే ఉండండి. పుంగనూరు పట్టణంలో తల్లికి వందనం నగదును తల్లుల ఖాతాల్లో జమ కావడంతో తల్లులు హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ తెరిచే సమయానికి డబ్బు అందడంతో హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 3-4 తల్లికి వందనం అందుకున్న కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మధుసూదన్, రాయల్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరుంటే ఇద్దరు, ఒకరికి ఒకరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే కూడా నలుగురు కూడా ఖాతాల్లో డబ్బులు పడడం జమ చేయడం జరిగింది. అందుకు గాను పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు మహిళలు, పిల్లలు అందరూ ఆయనకి పాలాభిషేకం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. దానికి కూటమి ప్రభుత్వం ఆ హామీలో భాగంగా నిలబడటం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ప్రజల్లో పోయినప్పుడు కూడా అడుగుతుంటా కూడా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు దానికి తగ్గట్టుగా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసినాము. జై చంద్రబాబు నాయుడు, జై కూటమి ప్రభుత్వం, జై లోకేష్. चित्तूर जिला हमारा गाँव आपको पुंगनूर है. पुंगनूर में हम 3 बच्चे, रहमत नगर हमारा, हम 3 बच्चे हैं. हमारे 3 बच्चों को चंद्रबाबू सर 3 बच्चों को पैसे डाले ही हैं. उनको आपको सही सलाह से थैंक्स बोलती हूँ. 2,000 రూపాయలు జమ చేస్తూ ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సుమారుగా 67 లక్షల పైచిలుకు 8,745 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తల్లుల కళ్ళలో ఆనందాన్ని చూస్తుంటే అంతా ఇంత లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి మనిషి అనేసి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లులు ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే పిల్లలని ఏరే పనులకు దేనికి వేయకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా చదివించేదానికి స్కూల్ పంపించి ఈ తల్లికి వందనం కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ తల్లికి వందనం ఇచ్చినందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మన చంద్రబాబు వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ అమీర్ బేగ్ అలియాస్ జోహరిని అరెస్ట్ చేశారు. గుంటూరు సీసీఎస్ పోలీసులు అతని నుంచి 30 లక్షల రూపాయల విలువైన 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని దొంగిలించిన బైక్ ని ఉపయోగించి మాస్క్ తో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలకు పాల్పడ్డారు. అతనికి ఇప్పటికే 22 చైన్ స్నాచింగ్ కేసులు, ఒక హత్య కేసుతో సహా సుదీర్ఘ నేర చరిత్ర ఉంది. పాత గుంటూరు పోలీసులు 2016లోనే అతనిపై సస్పెక్ట్ షీట్ తెరిచారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్ లో కూడా ఉన్నారు. సో దీనిట్లో ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ని మనం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్. మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు. సింగిల్ అఫెండరే చేస్తారు. వాళ్ళు బైక్ నడుపుకునే ఇలాగా లాగేస్తారు. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోహరి. ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లేన్
ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉండేవాడు, 40 సంవత్సరాలు. ఈ వ్యక్తి గతంలో కూడా 22 స్నాచింగ్ కేసెస్ ఉంది. అంటే ఈ వ్యక్తి లాస్ట్ 2024 ముందు ఒక 2-3 ఇయర్స్ ఏమి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు. దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేస్తాము, ఇంకా 2 దొరకట్లేదు. సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట. సో ఈ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరంలో పర్యటించారు. పర్యటించిన ప్రాంతాలతో పాటు ఇతర మార్గాలను కూడా ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోవాలన్నారు. అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలను మంత్రి వివరించారు. ఓకే. మొన్న 3 వంతెనలు బ్రిడ్జ్ కట్టిన తర్వాత వర్షాలు పడ్డప్పుడు కొంచెం డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనే దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు, ఎమ్మెల్యేలంతా. రైల్వే వాళ్ళు దాని నుంచి ఒక అవుట్లెట్ ఇస్తూ ఉన్నారు, 4 నెలలు పడుతుంది అంటున్నారు. అది కాకుండా ఇంకోటి ఇక్కడి నుంచి కూడా ఈ బొంగరాలపేట నుంచి వచ్చేదానికి కూడా ఇంకోటి ఎక్స్ట్రా డ్రైన్ తీసుకుంటే 2 అక్కడికి క్లాగ్ అవ్వకుండా బాగుంటుందనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాం. చీరాల నియోజకవర్గంలోని దేశాయిపేట గ్రామ పంచాయతీలోని చేనేత కార్మికులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో మగ్గాలపై నేసే సంప్రదాయం, కుప్పడం పట్టు చీర కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించడంతో ప్రాంతీయ చేనేతకు గౌరవం లభించిందన్నారు. కుప్పడం పట్టు చీరలు నాణ్యతతో పాటు లైట్ వెయిట్, కలర్ఫుల్ డిజైన్లతో మహిళల్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయని, ఈ జాతీయ గుర్తింపు వల్ల జాతీయ స్థాయిలో వ్యాపారం విస్తరిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఉప్పాడ, ధర్మవరం వంటి ఇతర ప్రాంతాలకు చీరలకున్న గుర్తింపు ఇప్పుడు కుప్పాడం పట్టుకు కూడా దక్కడం గర్వకారణమన్నారు. ఈ ప్రత్యేక గుర్తింపు కోసం జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జనవరి 9న జరిగిన కేంద్ర బృంద పర్యటనలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన కుప్పాడం చీరల నాణ్యతను చూసి అవార్డు కోసం సిఫార్సు చేశారని వెల్లడించారు. మంచి పేరు మా నేతన్నలకి గుర్తింపు దొరికిందంటే అందరం కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం. దీనికి నాంది లాస్ట్ ఇయర్ మీ అందరూ తెలుసు, ఆగస్టులో చీరాల్లో చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేయడం. వర్షం ఉన్నా కూడా ఆ రోజున మేము ఇక్కడ మంత్రి సబితా గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి చీరాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ముందు ఎలక్షన్ ముందు కూడా మేము మా పుచ్చేశ్వరరావు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి టాటా వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళని కూడా మేము అడిగాం, మా దగ్గర కుప్పడం అనేటువంటి చీర ఉంది, ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది, దీన్ని మీరు ఎందుకు కొనకూడదని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది, కొంతవరకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. మా దగ్గర స్టాక్ ఉంది, మా మాస్టర్ వేవర్స్ అందరూ కూడా పని లేనటువంటి పరిస్థితి జరుగుతుంది, మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి మన దగ్గర కొంత నిల్వ ఉన్నటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇవంతా జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే జనవరి 9వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో కొంతమంది విదేశీ బృందాలతో కూడా కొంతమందిని పిలవడం, మాట్లాడడం జరిగింది. మన ఏడి నాగమల్లేశ్వరరావు, మన కలెక్టర్ గారు, అట్లా మేము అందరూ కూడా
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు పరిచిందని హర్షం వ్యక్తం చేస్తూ కూటమి నాయకుల ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తల్లికి వందనం పథకం అమలు తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా అరకొర మంది విద్యార్థులకు పథకం వర్తింపు చేశారని, అదే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టి ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ ఈ పథకం వర్తించే విధంగా అమలుపరిచి అందరి మదిలో నిలిచిపోయారని మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ తెలిపారు. మరి ఇదే వ్యత్యాసం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దాదాపు 24 లక్షల డిఫరెన్స్ ఉంది. 67 లక్షల మంది తల్లులకు ఖాతాల్లో జమ చేస్తే ఇవాళ గత ప్రభుత్వంలో 24 లక్షల మంది డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరిది ప్రజాప్రభుత్వం? మీరు పథకాల పేట కోతలు విధించారు, మేము అర్హులైందరికి అందించాం. దాదాపు 8,475 మందికి ఇవాళ అర్హులైన తల్లులందరికీ కూడా మాతృమూర్తులు అందరి ఖాతాల్లో కూడా ఈరోజు తల్లి వందనం పేరులో డబ్బులు అకౌంట్లో పడ్డాయి, జమ చేశాం. ఎక్కడ ఆర్పాటం చేయలే, ఎక్కడ హంగులు లేవు, ప్రచారాలు లేవు. ఏమైతే చెప్పారో ఏడాది పూర్తయిన వెంటనే 12వ తేదీ జూన్ 12వ తేదీ నాడు ఏడాది పూర్తయితే 13వ తేదీనే అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది కాదా ప్రజాప్రభుత్వం? ఇది కాదా హామీలు నెరవేర్చే ప్రభుత్వం? పెన్షన్లు 4,000 పెంచినటువంటి పెన్షన్లు మొదటి రోజే ఇచ్చారు. దీపం పథకం ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, రోడ్లు, కాలువలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో బాలయ్య గారి ఆధ్వర్యంలో 92 కోట్ల రూపాయలు జీవో వచ్చా, 136 కోట్ల జీవో వచ్చింది. అవి కూడా త్వరిత పనులు పూర్తవుతాయి. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండు ఫలాలు కూడా ప్రజలకు అందాన్ని ఆలోచనతో కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజాభిమానం పొందుతూ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజాపాలన కొనసాగిస్తోంది. కాబట్టి మేము ఈరోజు బాలయ్య గారి ఆధ్వర్యంలో మన నాయకులందరూ కూడా చిత్రపటాలకు వైసీపీ టెక్కల నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ విమాన ప్రమాద సంఘటన కలిచివేసిందని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంలో మరణించిన వారందరికీ ఏం పరిగెడుతున్నావు? రామకుప్పం మండలం ననియాల గ్రామంలో తండ్రిని కొడుకు హతమార్చాడు. తండ్రి సుబ్రహ్మణ్యం తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడని కుమారుడు షణ్ముగం హతమార్చినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పద్మశాలి కుల్లోన్నతి సంక్షేమ సంఘం కోరుట్ల ఆధ్వర్యంలో పద్మశాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక ఈ నెల 29న కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కళ్యాణ భవనంలో బొమ్మకంటి తిరుపతి నిర్వహిస్తున్న పద్మశాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక బ్రోచర్ని ఆవిష్కరించారు. బొమ్మకంటి తిరుపతి గత 33 సంవత్సరాల నుండి ఇలాంటి వివాహ పరిచయ వేదికలు చాలా చోట్ల నిర్వహించారు. కోరుట్లలో 50వ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నారు. కోరుట్ల పట్టణ పరిసర ప్రాంత పద్మశాలి కుల బాంధవులు అమ్మాయి అబ్బాయి పేర్ల బయోడేటా సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కోరుట్ల పద్మశాలి సంఘంలో ఏదైతే తిరుపతి గారి ఆధ్వర్యంలో పద్మశాలుల వధువరుల వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న పద్మశాలులందరూ కూడా ఏదైనా వధువరులకు వివాహాలు అవసరం అనుకుంటే వారు కలిస్తే వారు ఆ రోజు మీ యొక్క డాటాను తీసుకొని మనకు సరైన వ్యక్తులను సరైన అమ్మాయిలను ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏదైతే 29 ఈ నెల ఆదివారం నాడు ఈ యొక్క కార్యక్రమం ఉందో దీనికి మన పద్మశాలి బాంధవులందరూ కూడా తిరుపతి గారికి సహకరించాలా. దాంతోపాటు మన అధ్యక్షులు, సెక్రటరీ, యువజన సంఘం, మిగతా పెద్దలు కూడా సహకరిస్తారు. వారందరితో పాటు మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వధువరుల వేదికను మొట్టమొదటిసారిగా ఈ పద్మశాలి సంఘంలో కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని మనం విజయవంతంగా ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు మన పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం మరియు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పద్మశాలి వధువరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇట్టి వివాహ వధువరుల పరిచయ వేదికను బొమ్మకంటి తిరుపతి నిజామాబాద్ వాస్తవ్యులు గత 33 సంవత్సరాల నుండి ఎన్నో వివాహ పరిచయ వేదికల్ని నిర్వహించారు. అట్లాగే మన కురుట్ల పట్టణంలో ఇది 50వ వివాహ పరిచయ వేదికగా వారు నిర్వహిస్తున్నారు. గతంలో వీరు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, వేములవాడ, నిజామాబాద్, కామారెడ్డి, మెట్పల్లి పట్టణాల్లో నిర్వహించారు. అలాగే మన పద్మశాలి అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించిన ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయించి మన పరిచయ వేదికను విజయవంతం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీ చేసిన 24 బార్లకు సంబంధించి నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. నార్సింగ్లోని అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించిన బార్ల డ్రా కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 24 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3,525 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన నంబర్లను టోకెన్ల రూపంలో ముద్రించి వాటిని డ్రా బాక్స్ లో వేసి 24 బార్లకు సంబంధించి 24 సార్లు డ్రా తీశామన్నారు. ఈ క్రమంలో లాటరీ ద్వారా బార్లను దక్కించుకున్న 24 మంది వ్యాపారులకు కమిషనర్ లెటర్లను అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈరోజు లాటరీ ప్రక్రియ చేయడం జరిగింది. సో మీరు చూస్తే ఒక 3 వారాల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసాం. ఒక నోటిఫికేషన్ ఇచ్చి జిహెచ్ఎంసీలో 24 బార్లు, అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఒక 2, జల్పల్లి అని చెప్పి ఒక మున్సిపాలిటీ ఉంది హైదరాబాద్ శివార్లో, అక్కడ ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, మొత్తం 24 జిహెచ్ఎంసీ, 4 ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, మొత్తం ఒక 28 బార్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో పెద్ద ఎత్తున రెస్పాన్స్ బాగా వచ్చింది. సో ఒక్క జిహెచ్ఎంసీ మీరు చూసుకుంటే 24 బార్లకి దాదాపు 3,520 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఒక బార్కి ఒక 140 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. సో ఈరోజు ఆ లాటరీ ప్రక్రియ ఏదైతే ఉందో అందరికీ ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ ఇక్కడ ఒక అడ్రస్ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకొని వాళ్ళందరికీ పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరి సమక్షంలోని వీడియోగ్రఫీతోని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు లాటరీ ప్రక్రియ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కన్ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ వారంలో వాళ్ళకి ప్రయర్ క్లియరెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రయర్ క్లియరెన్స్ ఇచ్చిన 3 నెలల లోపల 90 రోజుల లోపల వాళ్ళు బార్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టి బార్ ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియ 90 రోజుల లోపల చేపట్టాలి. అలా లాస్ట్ నంబర్ 24 నంబర్ మా ఫ్రెండ్ దిలీప్ రెడ్డి పేరు మీద వెళ్ళింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంతకుముందు బార్ ఉన్నాయి అమ్మేసినాం. కోవిడ్ బిఫోర్ చాలా హ్యాపీగా ఉన్నాము.
25లో 1 రావడం 27లో హ్యాపీ కదా. అది కూడా రాకపోతే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100 ఏజ్ కూడా రాని వాళ్ళు. నా పేరు దిలీప్ రెడ్డి అండి. మేమందరము ఒక టీము. సో 27 వేసినాము మా ఫ్రెండ్ చెప్పినట్టు. లాస్ట్ నెంబర్ మాది వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉండే ఉత్కంఠంగా ఉండేనా? లాస్ట్ వరకు చూసినాము. మోస్ట్లీ డ్రాప్ రాదనుకున్నాము. అందరం వెళ్దామని బయలుదేరదాం అనుకుని ప్రిపేర్ అయినాము. ఆల్రెడీ మూవ్ అయినాము, సగం మంది మూవ్ అయిపోయినాము. లాస్ట్ నెంబర్లో మా నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రముఖ ఐఏఎస్ నరహరి, హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, టీఎస్ఎండీసీ చైర్మన్ ఈరవ్రతి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ తదితరులు హాజరై ఓబీసీల పోరుబాటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ నరహరి మాట్లాడారు. ఈరోజు ఓబీసీల పోరుబాట అనేటువంటి పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. నేను మరియు పృథ్వీరాజ్ పర్మార్ సంయుక్తంగా రచించినటువంటి పుస్తకంలో ముఖ్యంగా స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఓబీసీలకు సంబంధించినటువంటి వివిధ విషయాలు దీంట్లో పేర్కొనడం జరిగింది. 9 అధ్యాయాలతో కూడినటువంటి పుస్తకంలో ఓబీసీల అంతకుముందు ఓబీసీల వేరే భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిషన్లు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చినాయో వాటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ముఖ్యంగా 1989-90లో వచ్చినటువంటి మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఓబీసీల స్థితిగతులు ఏ విధంగా మార్పు చెందినాయి, ముఖ్యంగా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ క్షేత్రాలలో ఓబీసీలు కోరుకున్నటువంటి విషయాలు ఎంతవరకు సాకారం కాగలిగినాయి, దాంట్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో యావత్ భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఓబీసీల స్థితిగతులు ప్రస్తుతం రాబోయే సమయంలో ఏ విధంగా ఏ ఆస్పిరేషన్స్తోని వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఆశలతో ఎదురు చూస్తున్నారు. వాటి గురించి ముఖ్యంగా ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. రాబోయే సమయంలో ముఖ్యంగా కులగణనలో జనగణనలో కులగణన జరుగుతున్నట్టు